హాయ్ హలో నమస్తే. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ప్రధాన దినపత్రికలలో వచ్చినటువంటి ఉద్యోగ వార్తలు ఏమున్నాయో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. చివరి దాకా చూడండి, పూర్తి అప్డేట్ నాలెడ్జ్తో ఉండండి. ఇక మొదటి వార్త వచ్చేసి యూజీసీ నెట్కి సంబంధించిందండి. నెట్కి సంబంధించినటువంటి పరీక్షను వాయిదా వేస్తున్నట్టుగానైతే మనకు ఒక ప్రకటన రావడం జరిగింది. 15వ తేదీ రోజు జరగాల్సినటువంటి యూజీసీ నెట్ వాయిదా అంటూ ఇచ్చారు. సో యూజీసీ నెట్ సంక్రాంతి కారణంగా వివిధ వర్గాల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులతో 15 నాటి పరీక్షను వాయిదా వేయాలని చెప్పేసి అయితే నిర్ణయించామని జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ సోమవారం వెల్లడించింది. పిహెచ్డిలో ప్రవేశాలతో పాటుగా జూనియర్ పరిశోధక ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి అర్హత కోసం ఈ నెల 3వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 85 సబ్జెక్టులలో ఈ పరీక్షలు జరగనున్నాయి. సో దీనికి సంబంధించి 15వ తారీఖు రోజు జరగాల్సినటువంటి పరీక్షనైతే వాయిదా పడ్డది. ఇక మరో అప్డేట్ చూడొచ్చు. జేఎల్స్ నుంచి ప్రిన్సిపల్స్గా పదోన్నతులు మరింత ఆలస్యం అన్నట్టు ఇక్కడ ఆశ్చర్యార్థకంతో ఇవ్వడం జరిగింది. చూడండి, ఆశ్చర్యార్థకంతో. సో ప్రిన్సిపల్ పోస్టులను స్టేట్ పోస్టులుగా మారుస్తూ సర్కారు ప్రతిపాదనలు, ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఇంటర్ కమిషనరేట్ 18వ తారీఖు రోజు నుంచి కొత్తగా ఎంపికైన జేఎల్స్కు సర్టిఫికేట్ పరిశీలన. ఈ నెల 18వ తారీఖు రోజు నుంచి జేఎల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో పనిచేస్తున్నటువంటి సీనియర్ లెక్చరర్లకి ప్రిన్సిపల్స్గా పదోన్నతులు పొందడానికి మరింత ఆలస్యంగానుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ పోస్టులు మల్టీ జోనల్ పోస్టుగా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఈ పోస్టుకు సంబంధించి స్టేట్ పోస్టుగా మారుస్తూ ప్రభుత్వానికి ఇంటర్ కమిషనరేట్ ప్రతిపాదనలు పంపిందట. సో ఇంటర్ కమిషనరేట్ పంపినటువంటి ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో సీనియర్ జేఎల్స్కు ప్రిన్సిపల్స్గా ప్రమోషన్ రావడానికి ఆలస్యంగానుంది. అయితే రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో 63 ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయట. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో పనిచేస్తున్నటువంటి జూనియర్ లెక్చరర్లలో సీనియారిటీ లిస్టును ప్రకటించాలని పేర్కొంటూ ఇంటర్ కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీజోన్ 1, మల్టీజోన్ 2లో జేఎల్స్ సీనియారిటీ లిస్ట్ ఇవ్వాలంటూ డిఐఈఓలను ఆర్జేడీలు ఆదేశించారు. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం ఇంటర్ బోర్డు, ఇంటర్ కమిషనరేట్ కూడా వార్షిక పరీక్షలు బిజీలో ఉన్నాయి. ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్ ఉన్నాయి అండ్ మార్చి 5 నుంచి వార్షిక పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జేఎల్స్ సీనియారిటీ లిస్టుపై కాకుండా ఇంటర్ పరీక్షలపై మొత్తం అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. పరీక్షల పనులు ముగిసిన తర్వాత ప్రకటన, ఆ తర్వాత అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో సీనియర్ జేఎల్స్ కాస్త ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందడానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది. అండ్ ఈ నెల 18 నుంచి కొత్తగా ఎంపికైన జేఎల్స్కి సర్టిఫికేట్ పరిశీలన అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో 1392 జేఎల్ పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయము అండ్ 1139 పోస్టులకు అభ్యర్థులు ఎంపిక చేసి ఇంటర్ కమిషనరేట్కు పంపించారు. ఈ నెల 6న ఎంపికైనటువంటి అభ్యర్థులందరికీ సర్టిఫికేట్ పరిశీలన ఉన్నప్పటికీ దానిని వాయిదా వేశారు. దీంతో అభ్యర్థులు ఇంటర్ కమిషనరేట్ ముందు ధర్నా చేశారు. ధర్నా సందర్భంగా ఇంటర్ కమిషనరేట్ వారిలో ఈ నెల 9న తిరిగి ఎప్పుడు సర్టిఫికెట్స్ పరిశీలన కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెబుతామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ నెల 9న జరిగిన అభ్యర్థుల ఇంటర్ కమిషనర్ను కలువగా ఈ నెల 18 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తూ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని అభ్యర్థులు చెప్పినట్లు ఎంపికైన అభ్యర్థులు తెలియజేశారు. కౌన్సిలింగ్ పూర్తయిన వెంటనే వారికి నియామక పత్రాలు అందజేస్తారా లేక ఆలస్యం అవుతుందనే సందేహాలు ఎంపికైన అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారంటే ఇవ్వడం జరిగింది. వాస్తవానికి అన్ని సర్టిఫికేట్లు అయిపోయినాయి. 1:1 లిస్ట్ వచ్చింది, అంతా అయిపోయింది. 1139 జేఎల్స్ ఉన్నారు. వాళ్లకు మళ్ళీ మరొకసారి ఇంటర్ డిపార్ట్మెంట్, ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి. టీఎస్పీఎస్సీ వాళ్ళు చేసి, టీజీపీఎస్సీ వాళ్ళు చేసి ఆల్రెడీ బోర్డు దగ్గర నుండి టీఎస్పీఎస్సీ బోర్డు నుంచి ఇటు పంపారు, ఇంటర్మీడియట్కి పంపారు. ఇంటర్మీడియట్ వాళ్ళు ఇప్పుడు కమిషన్ నుంచి బోర్డుకు పంపారు. ఇంటర్మీడియట్ వాళ్ళు మళ్ళీ ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి 18వ తారీఖు రోజు నుంచి అపాయింట్మెంట్లు ఇవ్వాలి. ఇప్పటికే లేట్ అయింది. సో చూడాలి మరి ఇస్తారా, మరి లేట్ చేస్తారా అని చెప్పేసి. ఇక సంక్షేమ గురుకులాలలో మ్యూజిక్ టీచర్ల ప్రాథమిక ఎంపిక జాబితా వెల్లడించారు. సో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలలో మ్యూజిక్ టీచర్ల ప్రాథమిక ఎంపిక జాబితాను గురుకుల నియామక బోర్డు చైర్మన్ సైదుల్ తాజాగా వెల్లడించారు. ఈ జాబితాను గురుకుల నియామక బోర్డుకు వెబ్సైట్లో పొందుపరిచామని చెప్పేసి అయితే తెలియజేశారు. ఈ మొత్తం పోస్టులకు 96 మంది ఎంపికయ్యారట. సో ఆయా గురుకుల సొసైటీలు ధృవీకరణ పత్రాలను పరిశీలించి అనంతర నియామక పత్రాలు అందజేస్తారట. సో తొందరలోనే వస్తాయి, ఇబ్బంది ఏం అవసరం లేదు. ఇక సిబిఎస్ఈలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందండి. సిబిఎస్ఈలో అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటారో అందులో ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 212 ఉద్యోగాలు, సూపరింటెండెంట్ ఉద్యోగాలు అండ్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనకు ఈ వెబ్సైట్లో ఉంటాయి. cbse.gov.in అనే వెబ్సైట్లో. చివరి తేదీ జనవరి 31 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తెలియజేయమంటే పూర్తి నోటిఫికేషన్ చెప్తాను, ఒకసారి కామెంట్లో తెలియజేయండి.
నేను మీ కామెంట్లను బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పూర్తి నోటిఫికేషన్ వీడియో చేస్తాను. ఇక సుప్రీంకోర్టులో కూడా 90 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చిందండి. సో ఇక్కడ లా డిగ్రీ పీజీ ఉత్తీర్ణతతో అనుభవం కూడా అడిగిండు. ఫిబ్రవరి 7వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన డేటా కావాలంటే కూడా చెప్పండి, నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను అండ్ వీడియో చేయమన్నా కూడా చేస్తాను. ఇక గ్రూప్ 1 అభ్యర్థులకు శాపం జీవో 29 అంటూ ఆశ్చర్యార్థకంతో ఇస్తూ ఒక అభ్యర్థి ఆర్టికల్ రాసిండండి. సో శ్రవణ్ కుమార్ అనే ఒక నిరుద్యోగి ఒక ఆర్టికల్ రాసిండు. సో ఒక్కసారి ఇది చదివే ప్రయత్నం చేయండి. టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా, వాట్సాప్ ద్వారా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తా. అక్కడ నుంచి మీరు ఒక్కసారి దీన్ని చూడండి. మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కూడా అక్కడ తెలియజేయవచ్చు. ఇది మొత్తం చదివితే ఇది బాగా పెద్దగా ఉన్నది కాబట్టి సందర్భం 1, సందర్భం 2 అంటే కేసు 1, కేసు 2 అని ఇక్కడ మనకు క్లియర్గానే రాయడం జరిగింది. సో ఒక్కసారి చూస్తే మీకు పూర్తి అర్థమవుతుంది. ఇక ఇది ఇలా ఉంటే మోడల్ స్కూళ్ళలో ప్రవేశాల కోసం పిల్లల కోసం 6వ తరగతి 7వ తరగతి చదివేటువంటి పిల్లల కోసం ఇప్పుడు 5th క్లాస్ చదివి 6th క్లాస్కి వెళ్ళే వాళ్ళకు ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి మోడల్ స్కూళ్ళల్లో సీట్ల కోసం ఆహ్వానం పలుకుతూ ఉన్నది ప్రవేశాల కోసము. సో ఈ ప్రకటనకు సంబంధించి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకు కొద్దిగా యూజ్ అవుతుందనే ఉద్దేశం కొద్ది కవర్ చేస్తున్నా. ఫిబ్రవరి 28 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 13 ఎంట్రెన్స్ అనేది ఉంటుంది. ఫిబ్రవరి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటా అనుకునేటువంటి మీ పిల్లల కోసం ఎవరికైనా యూజ్ అయితే చెప్పండి. ఆల్రెడీ గురుకులది కూడా స్టార్ట్ అయింది, మొన్ననే చెప్పిన. ఈ నవోదయ అయితే ఆల్రెడీ ఇప్పుడు జనవరి 18కి ఎగ్జామ్ కూడా ఉంటుంది. సో ఇదండి ఇప్పటి వరకు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. మరింత సమాచారంతో మరో వీడియోతో ఈరోజు ఖచ్చితంగా కలుస్తా. డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈరోజు మీకు అందజేసే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో యూరం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.